హాయ్ అండి, నమస్తే. మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియో సూపర్ టేస్టీ గార్లిక్ బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా గార్లిక్ బటర్ నాన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటాయి. అయితే టాపిక్ ఏంటంటే గార్లిక్ బటర్ నాన్ చేసుకోవడం చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. చాలా సింపుల్ అండి, ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కొన్ని టిప్స్ పాటిస్తే హోటల్ రెస్టారెంట్ కన్నా సూపర్గా వస్తాయి. మీరు చేయడం వస్తే మీరు ఇంత ఈజీనా అని ప్రిపేర్ చేసుకుంటారు. మీరు బయటకు వెళ్ళిన హోటల్ రెస్టారెంట్లో కూడా తినరు, అంత బాగుంటాయి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. ఇక్కడ ముందుగా ఒక పెద్ద బౌల్లో నేనైతే ఒక 2 గ్లాసుల వరకు మైదా పిండిని ఫ్రెష్గా జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ వేసేసుకోవాలి. ఇలా 1 స్పూన్ షుగర్ వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సోడా వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మనం కలుపుకోవాలి. పిండిని అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ కప్పు వరకు మనం మంచిది పెరుగుని తీసుకోవాలి. స్వీట్ పెరుగుని తీసేసుకొని ఒకసారి బాగా మిక్సీ అంతా కలుపుకొని ఒకటేసారి వాటర్ ఎక్కువగా పోయకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి బ్యాటర్ని మనం చక్కగా కలుపుకోవాలి. చపాతీలాగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూసిన విధంగా పిండిని అనేది సాఫ్ట్గా చాలా చక్కగా కలుపుకొని పైనుండి అయితే మంచిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ వరకు పిండిని మనం చక్కగా నానబెట్టేసుకోవాలి. పిండి ఎంత మంచిగా సాఫ్ట్గా కలిపితే నాన్ అనేది అంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 20 మినిట్స్ తర్వాత పిండి చూడండి, మరొకసారి అయితే ఒక 10 నిమిషాల వరకు పిండిని మరొకసారి అయితే మనం చక్కగా కలుపుకోవాలి. పిండి అనేది పై వరకు చక్కగా ఉబ్బింది కదా, మరొకసారి ఒక 10 నిమిషాల వరకు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే బటర్ని కరిగించి ఒక బౌల్లోకి హాఫ్ వరకు తీసుకున్నాను. ఇలా మనం గార్లిక్ని సన్నగా వీలైనంత వరకు సన్నగా ఇలా చాప్ చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లో మనం మాంజీరపేట పైన ఇలా మనం తురుమంతా అందులో వేసేసుకోవాలి. మెల్ట్ అయిన బటర్లో వేసేసుకొని ఇలా చక్కగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు ఇలా వేసేసుకొని ఈ బటర్లో 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. మనం వీలైనంత వరకు గార్లిక్ని అయితే సన్నగా తురుమైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పిండి పై వరకు ఎంత మంచి చక్కగా నానుకుంటూ ఉబ్బిందో. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో ఉల్లెని తీసుకొని ఇప్పుడు మనం పొడి పిండిలో మనం ముంచుకుంటూ ఇప్పుడైతే మనం నాన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది గార్లిక్ బటర్ నాన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏ హోటల్కి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువగా నాన్స్ అయితే ఇష్టపడుతుంటాం కదా. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారనుకో అసలు మీకు హోటల్ రెస్టారెంట్లు కూడా పనికిరావు. ఒక్కసారి చేయడం అలవాటైందనుకో మీరు బయట డబ్బులు కూడా ఖర్చు పెట్టరండి, అంత టేస్టీగా ఉంటాయి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ వీడియోలో చూసినట్టు అన్ని నాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఓవెల్ షేప్లో మనం నాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు బయటగా ఓవెల్ షేప్లో దొరుకుతాయి కాబట్టి ఇలా మనం అన్నీ ఒక్కొక్క ఉల్లిని పిండిలో ముంచుకుంటూ మనం నాన్స్ అన్ని ఒక 2-3 మనం ఒకే దగ్గర ప్రిపేర్ చేసుకొని 2-3 చేసుకున్న తర్వాత మనం తవా పైన కాల్చుకుంటే పని త్వరగా అయిపోతుంది. మరీ మందంగా ఉండకూడదు, మరీ దల్చగా పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే ఓవెల్ షేప్లో సరిపోతుంది. చూడండి, ఇక్కడ 2 నాన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ ఉంటుంది కదా, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నాను ముందే. హీట్ అయిన తర్వాత మనం ఇలా నాన్ వేసేసుకోవాలి. లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మనం టర్న్ చేసేసుకోవాలి, రివర్స్లో వేసుకోవాలి. చూడండి, నాన్ ఎంత మంచిగా పై వరకు ఉబ్బుతూ పొంగుతుందో, కాబట్టి పిండి కలపడంలోనే ఉంటుంది. ఇలా పట్కార్తోటి మనం ముందు వైపు నాన్ని వెనుక వైపు చక్కగా మంచిగా మనం ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం బటర్ని గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, ఇలా 1 స్పూన్ తీసుకొని ఇప్పుడు గార్లిక్ బటర్ని అయితే మనం ఇలా పైన అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ స్టిక్ని తీసుకొని మనం రివర్స్లో వేయాలి. పైన ఇలా రివర్స్లో వేసేసి మరొకసారి ఇలా తీసేస్తే మనం వేసిన గార్లిక్ బటర్ అండ్ మెల్ట్ అయిపోతుంది. ఈ కొత్తిమీర అండ్ గార్లిక్ అనేది కొంచెం ఫ్రై అయిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం చేసుకున్న బటర్ నాన్స్ అన్నీ ఇలా 10 సెకండ్స్కి ఒకసారి వేసేసుకుంటూ టర్న్ చేసేసుకోవాలి. ఇలా పై వరకు పొంగుతుంది. చక్కగా కాలిన తర్వాత సెకండ్ సారి రివర్స్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న గార్లిక్ బటర్ని పైన అయితే నాన్కైతే ఈ విధంగా స్పూన్ తోటే చక్కగా అప్లై చేసేసుకోవాలి. ఇలా హీట్కి అతుక్కొని పోతుంది. ఇప్పుడు మనం రివర్స్లో వేయడం వల్ల ఆ హీట్కి కొత్తిమీర అండ్ గార్లిక్ అనేది మంచి స్మెల్ వచ్చి మనకైతే నాన్కైతే అతుక్కుంటుంది. చూడండి, ఇలా ప్రతి ఒక్కటి నాన్స్ అన్నీ ఇదే విధంగా చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి,
హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ బటర్ నాన్ ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం హోటల్ రెస్టారెంట్స్ కూడా పనికి రావండి, అంత టేస్టీగా, అంత పల్పీగా, అంత సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఒకటి విరిచి చూపిస్తాను చూడండి. నాకు 2 గ్లాసుల పిండికి ఇక్కడ ఒక 14 నాన్స్ అయితే వచ్చాయి. నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు ఈ వీడియోలో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఒకటి విరిచి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా, పల్పీగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. మనకు ఈ గార్లిక్ బటర్ నాన్కి కడాయి పన్నీర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కడాయి పన్నీర్ రెసిపీ కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, వీడియో అయితే ఉందండి. కడాయి పన్నీర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. 2 కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కూడా మీరు కమెంట్ చేయండి, నేనైతే చేసి చూపిస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.